నాటుకోడి ఎగురికి ఎంత ప్రత్యేకమైన ఫ్లేవరు టేస్టు ఎందుకు వస్తుందో తెలుసా మీకు? ఈరోజు మీకు సీక్రెట్ చూపిస్తున్నప్పుడు మీరు కూడా స్పైసీగా జ్యూసీగా అసలైన నాటుకోడి రుచితో నాటుకోడి ఎగురు చేసుకుని మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కోసం 1 కేజీ నాటుకోడి తెచ్చాను. బాగా కాల్పించుకొని తెచ్చాను. చూడండి ఎంత మంచిగా కాల్పించాను. బాగా కడుక్కుని దీనికి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి పట్టించి ఒక అరగంట ఉంచాను. ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్, ఎక్కువే పడుతుంది నాటుకోడికి. కుక్కర్ ఎందుకు పెట్టానంటే నాటుకోడి టఫ్గా ఉంటుంది కదా, ముదురుగా ఉంటుంది కదా, విజిల్స్ వేసుకుంటే ఈజీ అయిపోద్దని కుక్కర్లో పెడుతున్నాను. లేదంటే మీరు మామూలుగా కూడా వండుకోవచ్చు. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఉల్లి బాగా వేగిందండి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసాక అది కూడా బాగా మగ్గాలి. ఇక్కడ పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకొని శుభ్రం కలుపుకుందాం. మంచిగా అన్ని మసాలాలన్నీ శుభ్రంగా బాగా పట్టేటట్టు కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గింది, చూసారు, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం వేస్తాను. మ్యారినేషన్లో 1 స్పూన్ వేసాను కారం, ఉప్పు, కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో మీరు చూసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా చికెన్ మసాలా వేస్తున్నాను. శుభ్రంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవడమే. ముక్క మునిగేదాకా వేసుకోండి, వాటర్ ఎక్కువ అక్కర్లేదు. ముక్క మునిగేదాకా వేసుకుని శుభ్రం కలిపి కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇంకా 5 విజిల్స్ రానిచ్చాక చూద్దాం. కుక్కర్ వచ్చేసిందండి. అబ్బా, వేడిగా పొగలు కక్కుతూ నాటుకోడి కూర రెడీ అయిందండి. చక్కగా ఉడికిపోయింది. చూసారా, నైస్గా వచ్చింది, కరెక్ట్గా ఉడికింది, కరెక్ట్ చికెన్ గ్రేవీ. దీంట్లో జస్ట్ మనం కొత్తిమీర చల్లుకుంటే చాలు, ఇంకా అయిపోయినట్టే.